యాక్చువల్గా భోజనం ఇస్త్రాకులో పెట్టినా బంగారు పల్లెంలో పెట్టినా బంగారు పల్లెంలో పెట్టారు కదా అని చెప్పేసి రుచి మారిపోతుందా? మారదు కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే ఢిల్లీ నుండి అయితే వస్తున్నాను. సో ఢిల్లీ ఎందుకు వెళ్ళానంటే సోనీ ఈవెంట్ అయితే జరిగింది. సోనీ ఎవ్రీ ఇయర్ ప్రీమియం రేంజ్ ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేస్తుంది కదా. సో ఈసారి కూడా మనకి WF-1000XM5 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఆ ఈవెంట్కి వెళ్ళాను. కార్లో వెళ్ళి వచ్చామని అడగమాకండి, ఎయిర్పోర్ట్ నుంచి కార్లో వచ్చానమాట. సో మనకి అక్కడ ఈ గోని సంచి అయితే ఇచ్చింది. ఈ గోని సంచిలో ఏమున్నాయనేది ఓపెన్ చేసి చూద్దాం. నేను ఇప్పటివరకు అయితే చూడలేదు, అంటే అక్కడ నుండి వచ్చేటప్పుడు సో చూద్దాం అనుకున్నాను, కానీ డైరెక్ట్గా మనం కెమెరా ముందే ఓపెన్ చేసి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చూడలేదు. సో ఇప్పుడు ఈ గోని సంచిలో అయితే మనకి ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. ఇది కాకుండా ఇంకేమైనా గిఫ్ట్స్ ఇచ్చారేమో చూసేద్దాం రండి. బాక్స్ ఓపెన్ చేసేద్దాం. సోనీని మనం ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. సో వీళ్ళొసరికి మ్యాక్సిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కోసం సో ఇటువంటి గోని సంచులు, అలాగే మ్యాక్సిమం మనకి ప్యాకింగ్ అంతా పేపర్ని యూజ్ చేసి అయితే ప్యాక్ చేస్తూ తీసుకొస్తుంటారు. ఈ గోని సంచిలో సో ఇంకో బాక్స్ అయితే ఉంది ఇలాగా సోనీ అని చెప్పి. సో ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. భూమ్, నేను ఎక్స్పెక్ట్ చేసిందే డైరీ అయితే ఉంది ఇందులో. సో లెదర్ ఫినిషింగ్తో అయితే వచ్చింది డైరీ, చాలా బాగుంది. తర్వాత ఒక పెన్ ఉంది, దీని మీద కూడా సోనీ బ్రాండింగ్ అయితే ఉంది. సోనీ లాంచ్ చేసిన ప్రీమియం WF-1000XM5 ఇయర్ బడ్స్. తర్వాత ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. యాక్చువల్గా వీటిని మనకి సెప్టెంబర్ 27న నేను వెళ్ళింది లాంచ్ ఈవెంట్కి. సో ఇయర్ బడ్స్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో మొత్తం ఇదంతా మీకు పేపర్తోనే ఈ బాక్స్ అయితే బిల్డ్ చేశారనమాట. ఎక్కడ మీకు ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయలేదు. సో సోనీ చెప్పేది అదే, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రీసైక్లింగ్ ప్లాస్టిక్ అలాగే పేపర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నామని. ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే తీసేశారు. యాక్చువల్గా ఇది రివ్యూ యూనిట్ కాబట్టి. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ప్యాకింగ్ ఓపెన్ చేయగానే సో ఇక్కడ మీకైతే బడ్స్ కనిపిస్తున్నాయి. సో చాలా చిన్న సైజు. తర్వాత సో లోపల మనకి ఒక టైప్ సి కేబుల్, అలాగే ఇయర్ టిప్స్ అయితే ఇస్తున్నారు అనమాట. స్మాల్ లార్జ్ సైజుల్లో మనకి 3 పేర్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇంతే మనకి బాక్స్లో ఇవే అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మీకు ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో వీటిని నేను యూజ్ చేస్తాను. యూజ్ చేసి ఆ తర్వాత వీటి క్వాలిటీ ఎలా ఉంది ఏమిటి అనేది మీకు చెప్తాను. ఇక వీటిని నేను దగ్గర ఒక 3 వీక్స్ అబోనే, అంటే 1 మంత్ దగ్గర అయితే అయిపోతుంది. సో అప్పటి నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా వీటి బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ మనకి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. రీసైకిల్ ప్లాస్టిక్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో సోనీ దగ్గర నాకు నచ్చేది ఇదే, యూజ్ చేసే ప్లాస్టిక్ కూడా రీసైకిల్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. అలాగే బాక్స్ ప్యాకింగ్లో కూడా మీకు ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా పేపర్ మెటీరియల్ని ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. సో ఈసారి కూడా అదే చేశారు. ఇక బిల్ క్వాలిటీ అంటారా, బాగానే ఉంది. ఫినిషింగ్ అంతా మీకు బాగానే ఉంటుంది. ఇంకా ఫిట్టింగ్ విషయానికి వచ్చేసరికి మీకు కంఫర్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో ఎక్కడ పడిపోతాయన్న భయం అయితే లేదు. సో చక్కగా అయితే కంఫర్ట్ అయితే అవుతుంది. డిజైన్ పరంగా చూస్తే కొత్తగా మనకి ఏమి అనిపించదు. ప్రీవియస్ జనరేషన్ వీళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సో అటువంటి డిజైన్లోనే ఉంటుందన్నమాట. ఇక వీటిలోని డ్రైవర్ సైజ్ చూసుకుంటే మీకు 8.4 mm డ్రైవర్ సైజ్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ బర్డ్ మీకు 5.9 grams వెయిట్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ కేస్ వెయిట్ వచ్చేసరికి 39 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇంక ఇందులో మీకు బ్లూటూత్ వర్షన్ 5.3 అయితే ఉంటుంది. 10 meters లోపు ఎక్కడ మీకు లాస్లెస్ అయితే ఉండదు ఆడియో వచ్చేసరికి. ఆ విషయంలో అయితే ఒప్పుకోవచ్చు, చాలా బాగుంది అక్కడ వచ్చేసరికి. ఇక కొడాక్ విషయంలోకి వస్తే SBC, AAC, LDOC, LC3 ఆడియో ఫార్మాట్ సపోర్ట్ అయితే చేస్తాయి. ఇంకా అలాగే IPX4 రేటింగ్ కూడా ఉందన్నమాట. అంటే స్ప్రెడ్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఏమైనా వర్కౌట్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేశారు అనుకోండి, స్ప్రెడ్ ఏమైనా వస్తే సో దానివల్ల దీనికి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. అలా అని చెప్పేసి మీరు స్విమ్ చేయడానికి అయితే మాత్రం ఇవి పనికిరావు. ఇక తర్వాత ఇందులోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో సరికి మల్టీ నాయిస్ సెన్సార్ టెక్నాలజీని అయితే యూజ్ చేసేమంటున్నారు. అలాగే ఇందులో మనకి చిప్ సెట్ కూడా చూస్తే 2 చిప్ సెట్ని అయితే ఇచ్చారనమాట. సోనీ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V2 ఈ చిప్ సెట్ అయితే ఉంటుంది. ఇంకా మరోసరికి HD నాయిస్ క్యాన్సిలేషన్ కోసం QN2E ఈ చిప్ సెట్ అయితే ఇందులో వాడేమంటున్నారు. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వస్తే సో ఇందులో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది, కానీ ఎంత డెసిబెల్ ఇస్తున్నారు అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూస్తే, అంటే ఇంత ప్రైస్ మనం పెడుతున్నాం కాబట్టి ఆ రేంజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందంటే అసలు లేదు. నాకైతే అక్కడ కనిపించలేదు అనమాట ఆ రేంజ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే. సో నేను ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్నాను కదా, ఇది కాకుండా నేను బయట కూడా టెస్ట్ చేశాను.
సో అక్కడెక్కడ చూసినా సరే ఆ రేంజ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నాకు కనిపించలేదు. మరి వీళ్ళు అయితే మాత్రం దానికోసం సపరేట్గా చిప్ సెట్ని వాడేమంటున్నారు, ప్రాసెసర్ కూడా 2 ప్రాసెసర్లు వాడారు. అంటే ఇటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకి 3,000 నుంచి 5,000 రూపాయలు ఇయర్బడ్స్లో కూడా అయితే మనం చూస్తున్నాం. అటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. ఇక మనకి యాంబియంట్ మోడ్ కూడా ఉంది కదా, సో ఈ యాంబియంట్ మోడ్ అయితే మాత్రం బాగుంది. అక్కడైతే మాత్రం యాంబియంట్ మోడ్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. అంటే అవుట్ సైడ్ వాయిస్ అనేది ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది యాంబియంట్ మోడ్లో. అదైతే మాత్రం బాగుంది. బట్ నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం పూర్గా ఉంది. ఇక అలాగే మీకు 360 డిగ్రీ స్పేషల్ సౌండ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. బట్ ఒకసారికి నేను యాపిల్ యూజ్ చేస్తున్నాను కదా, యాపిల్ ఎయిర్పాడ్స్. సో వాటితో కంపేర్ చేస్తే ఆ స్పేషల్ ఆడియో ఎఫెక్ట్ అనేది అంత ఎఫెక్టివ్గా అయితే తెలియట్లేదు అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూస్తే అసలు అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉండాలి. బట్ ఒకసారికి అక్కడ మీకు ఎఫెక్టివ్ అయితే లేదు. అలాగే స్పీక్ టు చాట్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. సో మనం ఏమైనా మ్యూజిక్ వింటున్నా లేదంటే వీడియో ఏదైనా వాచ్ చేస్తున్నా ఎవరితో మనం మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆటోమేటిక్ గా పాజ్ అయిపోతుంది అనమాట. ఆ వీడియో కానీ ఆ సాంగ్ కానీ పాజ్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్లే అవడం అయితే కంటిన్యూ అవుతుంది. ఇటువంటి ఫీచర్ అయితే ఇచ్చారు. ఈ ఫీచర్ బాగానే ఉంటుంది కానీ కాకపోతే ఇందులో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు గొంతు సవరించుకున్న అన్నా సరే అక్కడ పాజ్ అయిపోతుంది. మళ్ళీ ప్లే అవడానికి ఒక 5 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. ఈ ఫీచర్ అయితే మీకు యాప్ లో ఉంటుంది. వద్దనుకుంటే దీన్ని మీరు ఆఫ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే ఇందులో మీకు వేరబుల్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. మీరు ఏమైనా మ్యూజిక్ వింటున్నప్పుడు ఒక ఇయర్ బడ్ కనుక బయటికి తీసేశారంటే సో ఆ ప్లే అయ్యే సాంగ్ అయితే పాజ్ అవుతుంది అనమాట. అలాగే వీడియో అయినా సరే పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ప్లే అవుతుంది. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి సో సోనీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఇందులో వీళ్ళు బోన్ కండక్షన్ సెన్సార్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. సో ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే మన స్కల్, మన పుర్రు ఉంటుంది చూసారా, సో త్రూ దీని నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనం మాట్లాడుతున్నప్పుడు సో ఆ కదలికను బట్టి వచ్చే వైబ్రేషన్ని సో ఇవైతే క్యాచ్ చేస్తాయంట. సో క్యాచ్ చేసి క్లియర్ ఆడియోని అవతల వాళ్ళకైతే పంపిస్తాయి. సో దాని ప్రకారం అవతల వాళ్ళు మన ఆడియోని వినేటప్పుడు చాలా స్పష్టంగా అయితే వినిపిస్తాయి. సో చుట్టుపక్కల నాయిస్ అనేది వీలైనంత వరకు తగ్గించి సో మంచి ఆడియోని అయితే మనకు కూడా అయితే వినిపిస్తాయి అనమాట. అంటే మనం మాట్లాడేది కూడా వాళ్ళకి క్లియర్గా వెళ్తుంది, వాళ్ళు మాట్లాడేది కూడా మనకైతే క్లియర్గా అయితే వినిపిస్తుంది. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ బాగుంది. సో మంచి క్వాలిటీగా అయితే మనకి వినిపిస్తుంది. అవతల వాళ్ళకి కూడా ఎటువంటి నాయిస్ లేకుండా చక్కగా అయితే కాల్ క్వాలిటీని అయితే వినిపిస్తుంది. ఇక మైక్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఆడియో, సో ఈ ఆడియో మనకి ఈ మైక్ తోనే రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇటువంటి క్వాలిటీ అయితే మీకు అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. ఇందులో మీకు డ్యూయల్ పేరింగ్ ఫీచర్ కూడా అయితే ఉంది. సో ఎట్ ఎ టైం మనం కంప్యూటర్కి అలాగే మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాం, అదే టైంలో మనకి ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, కాల్ రాగానే వెంటనే దానికైతే కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు త్రూ దీని నుంచి మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే మనకి ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇక అలాగే ఇందులో మీకు హెడ్ గెస్టర్స్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మనకి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, సో ఆ కాల్ని మనం లిఫ్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ హెడ్ని ఇలా మూవ్ చేసామంటే సో కాల్ అయితే లిఫ్ట్ అయిపోతుంది. అదే కాల్ వద్దు రిజెక్ట్ చేయాలి అనుకుంటే హెడ్ని మనం ఇలాగా అడ్డంగా ఊపామంటే కాల్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇలాంటి ఫీచర్ని అయితే ఇచ్చారు. కానీ ఈ ఫీచర్ ఏంటో మరి నా దగ్గర ఉన్న ఐఫోన్కి అయితే వర్క్ చేయలేదు. నేను చాలాసార్లు ట్రై చేశాను, సెటప్ ఏమైనా చేంజ్ ఉందేమో అని చెప్పి చెక్ చేశాను, అయినప్పటికీ నాకు ఈ ఫీచర్ అయితే వర్క్ చేయలేదు. ఇక తర్వాత మనకి ఇందులో అలెక్సా సపోర్ట్ కూడా అయితే బిల్ట్ ఇన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనికి రైట్ సైడ్ టచ్ ని మనం ఒకసారి ట్యాప్ చేసి మనం అలెక్సా అని చెప్పకుండానే డైరెక్ట్ గా కమాండ్ అయితే ఇచ్చేవచ్చు. త్రూ ఆ కమాండ్ ద్వారా అలెక్సా యాక్టివేట్ అవుతుంది కదా, సో అక్కడ నుంచి అలెక్సాతో చేయగలిగే అన్ని పనులు మనం దీంతో అయితే చేయించవచ్చు అనమాట. అంటే ఇంట్లో ఉండే స్మార్ట్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని అయితే ఆపరేట్ చేయొచ్చు. అలాగే మీరు ఏమైనా సాంగ్స్ అవి వినాలి అనుకుంటే త్రూ డైరెక్ట్గా మీరు అలెక్సా నుంచి అయితే వినొచ్చు అనమాట. బట్ ఒకసారికి మీకు మొబైల్తో అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇది ఈ ఫీచర్ వాడాలి అంటే మొబైల్ కూడా ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇక ఫైనల్గా బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి కంటిన్యూ మ్యూజిక్ కనుక మీరు వింటున్నారు అనుకోండి 8 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో నేను టెస్ట్ చేసి చూశాను, నిజమే మీకు 8 అవర్స్ వరకు వస్తుంది. బట్ ఒకసారికి మీరు బిలో 50% వాల్యూమ్ మెయింటైన్ చేసినట్టయితే వస్తుంది అనమాట. అది కూడా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నప్పుడు. అదే నాయిస్ క్యాన్సిలేషన్ కనుక మీరు ఆఫ్ చేశారంటే 12 అవర్స్ అని చెప్తున్నారు కంపెనీ అయితే. మనకి 10 అవర్స్ అయితే ఈజీగా నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తే ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. బ్యాటరీ పరంగా చూస్తే ఎక్కువగానే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అదే కాల్ మాట్లాడుతున్నారు అనుకోండి 5 అవర్స్ అయితే మాట్లాడొచ్చు, సో అక్కడైతే ప్రాబ్లం లేదు. ఇక బడ్స్ మనం ఛార్జ్ చేయాలంటే మనకి ఈచ్ వన్ బర్డ్ 1.5 అవర్ అయితే ఛార్జ్ ఫుల్గా అవ్వడానికి అయితే టైం తీసుకుంటుంది. 3 మినిట్స్ కనుక ఛార్జ్ చేశారంటే 60 మినిట్స్ వరకు మీకు ప్లే బ్యాక్ టైం అయితే ఇస్తుంది అనమాట. ఇక కేస్ 2 అవర్స్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే మీకు ఇందులో అయితే ఉందన్నమాట. కేసు వచ్చేసరికి మీకు 24 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే
ఇస్తుంది. ఇక ఓవరాల్ గా చెప్పాలనుకుంటే బడ్స్ అయితే బాగానే ఉన్నాయి. యాప్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మనకి సోనీ హెడ్ ఫోన్ యాప్ ని మనం యూజ్ చేసి వీటిని మనం కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. ప్రీవియస్ జనరేషన్ లో మనం ఆల్రెడీ వీటి గురించి మాట్లాడుతున్నాం. సోనీ యాప్ మనకి ఏం పనులు చేయగలదని. సేమ్ అవే ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. కొత్తగా పెంచింది ఏంటంటే ఇందులో మనకి వాల్యూమ్ కంట్రోల్ కూడా వీళ్ళు ఈసారి అయితే ప్రొవైడ్ చేస్తారు. 4 టైమ్స్ మనం ట్యాప్ చేసి వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ని ఇచ్చారు. బట్ అసలు మరీ 4 టైమ్స్ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉందన్నమాట. ఇక ఆడియో క్వాలిటీ ఎలా ఉందంటే అడగకూడదు. సోనీ బ్రాండింగ్ అలాగే ఇంత ప్రైస్ పెడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. మీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనమాట. బేస్, ట్రిబుల్స్ అండ్ ఓకాల్ అన్ని చాలా బ్యాలెన్స్డ్గా సో మనకు కావాల్సినట్టుగానే తీసుకొచ్చారు. దాని తగ్గట్టుగా మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో మనకు ఆడియో పరంగా చూసుకుంటే ఎటువంటి దోకా అయితే ఉండదు. ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ ప్రైస్కి వర్తబుల్లా కాదా అనేది అయితే చూసుకోవాలి. ఇవి ఎలా ఉన్నాయి, సో వీటిని మనం తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుకుంటే యాక్చువల్గా దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 29,990 రూపాయలు ఉంది. కానీ వీళ్ళు సేల్లో చూసుకుంటే 22,990 రూపాయలు, అంటే దగ్గర 23,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఆ ప్రైస్ పెట్టి మనం వీటిని కొనొచ్చు అంటే యాక్చువల్గా భోజనం ఇస్తరాకులో పెట్టినా, బంగారు పల్లెంలో పెట్టినా, బంగారు పల్లెంలో పెట్టారు కదా అని చెప్పేసి రుచి మారిపోతుందా? మారదు కదా. అలాగే సోనీ ఇందులో ఏయో ఫీచర్స్ని తీసుకొచ్చామని చాలా అయితే చెప్పింది. సో ఇన్ని ఫీచర్స్ తీసుకొస్తే దీని పరిస్థితి ఏమైపోయిందంటే బాగానే ఉంది. కాకపోతే సో సేమ్ ఫీచర్స్ అంటే సేమ్ క్వాలిటీ, అంటే ఇదే ఆడియో క్వాలిటీ అనేది మనం 5,000 రూపాయలతో వచ్చే ఇయర్ బడ్స్లో కూడా అయితే చూస్తున్నాము. సో అందులో ఉండే ఆడియో క్వాలిటీనే ఇందులో కూడా ఉంది. సో ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే ఇక్కడ బంగారు పల్లెం అంటే ఏంటంటే ఈ సోనీ బ్రాండింగ్ అనమాట. సో ఈ సోనీ బ్రాండింగే మనం ఇంత ప్రైస్ అయితే పెట్టాలి. 23,000 రూపాయల వరకు మనం ప్రైస్ పెట్టాలి. నువ్వు వీళ్ళు కొంతమంది అనొచ్చు ఇది సోనీ బ్రాండ్, మీకు ఏం తెలుసు, ఆడియో క్వాలిటీ అట్టు ఇట్టు అట్టా ఉంటుంది, ఇట్టా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఆ రేంజ్లో తెచ్చారు, ఈ రేంజ్లో తెచ్చారని చెప్తారు. కానీ ఏ రేంజ్లో తెచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు, మన ఎంతవరకు సాటిస్ఫై చేసింది అనేది ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ అంటే ఆడియో పరంగానే కాదు, ప్రైస్ పరంగా కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఆడియో బాగుంది అలా అని చెప్పేసి ఇంత ప్రైస్ అయితే మాత్రం ఎక్కువ అయిపోతుంది. సో ఓవరాల్ చెప్పాలంటే ఒకటే చెప్పేది, మీకు బంగారు పల్లెల్లో తింటాం అంటే కొంతమంది రిచ్గా ఉండటం కోసం వెండి కంచాలు, బంగారు కంచాలు రేంజ్ ఉంటుంది చూసా, వాళ్ళ కోసం ఈ బడ్స్ అని చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. యాక్చువల్గా ఈ ప్రైస్ చూసే నేను ఎంతకాలం యూజ్ చేశాను, ఏముంది ఇందులో ఇంకా ఏదో కొత్తదనం ఉండి ఉంటుంది. సో అదంతా చూసే మనం వీడియో చేద్దామని చెప్పేసి సో ఈ ప్రైస్ని దృష్టిలో పెట్టుకొని ఎంతకాలం వాడాల్సి వచ్చిందనమాట. సో అందుకే లేట్ అయింది వీడియో వచ్చేసరికి 1 మంత్ పట్టేసింది.